ఛానల్ చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మన చీరాల సారీస్ లో కొన్ని డిజైనర్స్ తీసుకొచ్చానండి. దాంతో పాటు కొన్ని పట్టూస్ తీసుకొచ్చాను. దాంతో పాటు కొన్ని ఆఫర్ సారీస్ తీసుకొచ్చాను. ఏమైనప్పటికీ ది బెస్ట్ సారీస్ తోటి వీడియో మొత్తం తీసుకొచ్చానండి. అందరికీ అందుబాటు ధరలలో మన చీరాల సారీస్ ప్రత్యేకత అనమాట అండి. ఎలాంటి వాళ్ళైనా ఒక చీర చూసి అది నచ్చితే కనుక తీసుకునే విధంగా ఉంటాయి మన దగ్గర సారీస్ అన్ని కూడా. అతి తక్కువ కాస్ట్ మన ప్రత్యేకత. అలాగే ఇక్కడ వీవర్స్ చేసే కుప్పడం పట్టు సారీస్ అయితే అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే అవి ఎక్స్ట్రా వాల్యూమ్ క్రియేట్ చేయకుండా చాలా కంఫర్టబుల్ గా చాలా అందంగా కనిపించేటట్టు చేస్తాయండి. మగవాళ్ళ అందాన్ని పెంచే మన చీరాల సారీస్ లో ఈ రోజు ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి డిజైనర్స్ జస్ట్ 999కే కొన్ని తీసుకొచ్చానండి. ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్, సో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. అలాగే మీ ఉషా వంశీతో ఫస్ట్ వచ్చేసి డిజైనర్ సారీస్ అనమాట అండి. ప్యూర్ షిఫాన్ సారీ. దీనికి వచ్చేసి పైన కింద కూడా జాకార్డ్ బోర్డర్ అనమాట అండి. చూసారు కదండి, కట్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఇలాగా కాంట్రాస్ట్ వచ్చి కట్ బోర్డర్ తోటి వస్తుంది. జస్ట్ 999 అనమాట అండి. సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. 999. అలాగే బిగ్ బాస్ చూస్తున్నారా? లేదమ్మా, బిగ్ బాస్ లాగే ఉందిలే నా పని. చూడట్లేదు. ఏంటి ఉదయం 8 గంటలకా? అదేంటి ఇప్పుడు టైం 12 చెప్తారు మేడం. ఒక షాట్ రిలీజ్ అవుతుంది 8 గంటలు. ఓకే 10 గంటలకు వీడియో రిలీజ్ అవుతుంది. అవునా? ఉదయం 10 గంటలు. కానీ లాస్ట్ టైం రైతు బిడ్డ కదా విన్నారు. అబ్బా ఎంత బాగా చూసామో లాస్ట్ టైం. పల్లవి ప్రశాంత్ ఎంత బాగా చూసాము. ఈసారి అయితే నేనైతే బిగ్ బాస్ చూడలేదు. మీరు ఎవరైనా చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. నేను చూడాలి. నైట్ నాకు 9 అయ్యేసరికల్లా నిద్ర వచ్చేస్తుంది. అసలు ఓపిక ఉండట్లేదే. దాంతో ఎవరెవరు వచ్చారు? లేదమ్మా, తెలీదమ్మా. జాయిన్ అవ్వాలి. చెప్పండి ఎవరెవరు వచ్చారు, ఏంటి కబుర్లు, బిగ్ బాస్ కబుర్లు చెప్పండి. పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటారా? నామినేషన్ డే అయితే పిచ్చి పిచ్చిగా కొడేసుకుంటారా? ఇంకా గొడవ పడతారనమ్మా, కొట్టుకుంటారు అసలు. చాలా బాగుంది కదా చీర. మంచి ఆర్గంజా సారీ అండి. 999. మంచి డిజైనర్ పీస్, 100% వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి జస్ట్ 999. బ్లౌజ్ అమ్మ, బ్లౌజ్ కూడా ఫుల్ డిజైనర్ వచ్చింది అనమాట అండి. చూసారు కదండి, బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ వచ్చింది. జస్ట్ 999. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు నిఖిల్ తెలుసా మేడం? ఎవరు? నిఖిల్ అంటే సినిమా యాక్టర్ లో చేస్తాడు మేడం. సీరియల్లో చేస్తారా? తెలియదమ్మా నాకు. గోరింటాకు సీరియల్లో చేశారు మేడం. అమ్మో, ఇప్పుడే పేరు వింటాం కూడా, గోరింటాకు సీరియల్ అని. నేను సీరియల్స్ అసలు ఏమీ చూడను కదా, మీకు తెలుసు కదా. ఓకే, టీవీ చూసే టైం అయినా ఉండదు కదా మేడం. అవునమ్మా, అంత దాకా టీవీ చూసేటంత టైం ఉండదు. టైం ఉన్నా కూడా టీవీ అయితే చూడను అనమాట. అంటే సీరియల్స్ అయితే చూడను. జస్ట్ ఒక 10 minutes వార్తలు అయితే కంపల్సరీ చూస్తాను. సండే మాత్రం మూవీకి వెళ్తారు మేడం. 100% సినిమాకి వెళ్తాను సండే మధ్యాహ్నం 1 గంట. బాబు, నా షార్ట్ రిలీజ్ అయ్యేది. మధ్యాహ్నం 1 గంటకి ఏమైందమ్మా? షార్ట్ రిలీజ్ అవుతుంది. 1450లో తీసుకొచ్చానండి. వచ్చేసి ఇక్కడ చూసారు కదండి, కట్ బోర్డర్ తోటి కిచెన్ కారీ వర్క్ తోటి వచ్చినాయి. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 999 అండి. ఇక్కడ వరకు వచ్చేసి 999 రూపీస్ సారీస్ చాలా బాగున్నాయండి. ఇవి తెలుసా మేడం? చాలా బాగా చేసింది అన్నారు కదా. అసలు చాలా బాగా చేసింది అన్నారు కదా. ఈ రోజు పిచ్చి పిచ్చిగా కలిసింది మేడం. అయ్యయ్యో, అవునా? నీ ఫేవరెట్ అన్నావు డాన్స్ చేయడంలోను. అవును మేడం, మరి బాగా చేస్తుంది. మరి డాన్స్ బాగా చేసినప్పుడు గొడవ కూడా అలానే పడాలి మేడం. అంతేగా, మరి మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి కదా. అంతే కదా. ఇంకా అక్కడ మనల్ని మన మీదే ఆధారపడి ఉంటది మొత్తం. 1450లోనమాట అండి. చూసారు కదండి ఎంత బాగున్నది. అంటే మీరు అందరూ కూడా బిగ్ బాస్ చూస్తున్నారా? మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. ఒకవేళ చూస్తున్నాను అంటే ఎస్ అని పెట్టండి, చూడట్లేదు అంటే చూడలేను. మామూలుగా మాట్లాడదు మేడం. అసలు నేను అసలు వినలేదమ్మా, పేరు కూడా వినలేదు. నేనైతే అసలు వినను కూడా వినలేదు పేరు. యూట్యూబర్ అంట మేడం. యూట్యూబర్స్ వచ్చారు, 2-3 ఉన్నారు ఆల్రెడీ. నేను అసలు చాలా మంది అన్నారు బెజవాడ బేబక్క బాగా ఫేమస్ అండి అని చెప్పేసి. ఎన్ని lakhs మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? చూద్దాం మేడం. మొన్న లైవ్ లో అయితే 3 lakhs వరకు వచ్చారు మేడం. బిగ్ బాస్ చూడటానికి లైవ్ లోకి 3 lakhs వరకు వచ్చారు. ఓన్లీ లైవ్, మామూలుగా ఛానల్ కాకుండా ఓన్లీ బిగ్ బాస్ ఛానల్ వాళ్ళు 3 lakhs వచ్చారు. హాట్‌స్టార్ లో చూసిన వాళ్ళే 3 lakhs వచ్చారు మేడం. ఓకే, ఇంకా ఛానల్ ఎంత మంది చూసుంటారు. అంతేగా.
అంతేగా అయితే అన్లిమిటెడ్ అంట మేడం ఈ సారీ. ఓకే. కొట్టుకోవటమైనా తిట్టుకోవటమైనా మేడం చూసేది భవానీ శారీస్ కొట్టుకోవాలి మరి అందుకే కదా మేడం చూసేది మాక్సిమం అందరూ. 1450 అనమాట అండి డిజైనర్ శారీ అంతా కూడా ఇలా మనకి డిజైనర్ వస్తుంది అండ్ ఫుల్ స్టిచ్డ్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట అండి. చాలా బాగుంది మేడం బ్యాక్ హోల్ వచ్చింది మేడం. అవునా బ్యాక్ హోల్ వచ్చిందంటండి. శ్యామల చూపించమంటుంది. చూసారు కదండి నిజంగానే బ్యాక్ ఇలా వస్తుంది అనమాట. బోట్ నెక్ వచ్చింది కట్టుకుంటే చక్కగా ఉంటుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసేసి కేవలం మనకి ఇది 1450 అండి 1450 అనమాట. ఇక్కడ హుక్స్లు వచ్చినాయి అండి మీరు పెట్టుకోవడానికి కట్టుకోవడానికి ఈజీగా అనమాట అండి. ఫస్ట్ రోజే మేడం మీకు కిర్రాక్ సీత తెలుసా? ఎవరమ్మా? కిర్రాక్ సీత తెలియదమ్మా. బేబీ మూవీ చూసారు కదా? చూసారు. రింగుల్ జుట్టు ఫ్రెండ్ ఉంది చూసారా? ఓకే ఓకే ఆ పిల్ల ఓకే. బేబీ అంటే సంబంధించి వైష్ణవి. ఓకే వైష్ణవి ఓకే. తను కూడా వచ్చింది మేడం బిగ్ బాస్. వాళ్ళ ఫ్రెండ్ ఈ సారీ సింగిల్ గా కాదు బిగ్ బాస్ హౌస్ లో అదే పేర్స్ అన్నారు కదా. నేను Pairs పేర్స్ అని పెట్టారు. నాకు అర్థమైంది. అంటే అక్కడ కూడా పేర్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు. అంటే కావాలని ఇంటి దగ్గర నుంచి పేర్స్ గా రావడం కాదు కదా. ఫస్ట్ ఒకళ్ళని తీసుకొస్తారు మ్మ్. వాళ్ళు అంటే లక్కీగా. గ్రీన్ మ్మ్. ఎల్లో అని చెప్పి ఇచ్చాడు అవును. మేడం కలర్స్. ఆ కలర్స్ అన్నారు. బట్టి అంటే పేరు నేను సెలెక్ట్ చూడలేదండి మేడం. నేను చూడలేదమ్మా. మనం ఈ రోజు కవర్ చేద్దాం చేసేద్దాం. రోజు కవర్. వాళ్ళు పేరు ఇప్పుడు మీరు వచ్చారనుకోండి మేడం మీరు నేను రానా బిగ్ బాస్ కి. మీరు అందరూ ఓటింగ్ చేస్తారా? నాకు వేస్తాం. నా ఫేసే కనిపించదు. ఫేస్ లేని మేడం అని పెద్ద పేరు వచ్చింది బయట. మీరేనా? తనలేని మేడం మీరేనా? ఉదయం 3 గంటలకు. ఉదయం 3 గంటలకు ఏమైంది? మధ్యాహ్నం 3 గంటలు. ఉదయం 3 గంటలకు అంటుంది మధ్యాహ్నం అనుకో. బిగ్ బాస్ అంతే కదా మేడం. బేస్ వాయిస్ వేసుకొని చెప్తా ఉంటాడు. 11 గంటలకి 12 ఉదయం 10 గంటకి మధ్యాహ్నం 3 గంటలు. మనకి తెలియాలి కదా ఆ టైమింగ్స్ అని చెప్తారు. కానీ నాగార్జున సూపర్ కదా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన. అలాగే ఉన్నారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా. నా చిన్నప్పటి నుంచి సూర్య సినిమాలు ఉన్నాయి ఆయన. అసలు బెజవాడ బేబక్క నాగార్జున చూసి సిగ్గుపడింది మేడం. అవునా? అందుక నువ్వు బెజవాడ బేబక్క ఫ్యాన్ అయిపోయావు. లావణ్య అయితే బెజవాడ బేబక్క ఫ్యాన్ అంటండి. నువ్వెవరు ఫ్యాన్ అమ్మా? ఇందాక కదా మేడం నైనిక ఫ్యాన్ భవానీ అంటండి. ఇంకెవరెవరు ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. భవ్య ఏదో చెప్తుందండి. నిఖిల్ ఫ్యాన్ అంటండి. సీరియల్ హీరో అంట నిఖిల్ అంట. నాకు రేపు ఒకసారి ఫోటో చూపించమ్మా. చూస్తే అప్పుడు గుర్తుపడతానేమో మేబీ. వెళ్ళిపోతుంది ఫోటో తేడానికి. చూసారు కదండి. కాస్ట్ వచ్చేసేసి 1450 అండి 1450. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. పాపం శ్యామల మాత్రం నా ఫ్యాన్ ఏనంటండి. ఎవరి ఫ్యాన్? మేడం. ఓకే ఓకే. వీళ్ళందరూ కంటెస్టెంట్స్. వావ్ భలే ఉన్నారు మీ సార్ కంటెంటర్స్ అందరూ బాగా యూతే మొత్తమే. యూట్యూబర్స్ కూడా ఉన్నారు మేడం అందులో. ఓకే మనం కూడా వెళ్దామా బిగ్ బాస్? నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళండి మేడం. మీరు కూడా వస్తానంటే మన అందరం కలిసి వెళ్దాం. విష్ణుప్రియ కూడా ఐడియా ఉంది. విష్ణుప్రియ ఐడియా ఉంది. తను కూడా ఉంది. యూట్యూబర్ కదా యూట్యూబ్ వస్తుంది. యాంకర్. యాంకర్ పోస్ట్ లో 1450 అనమాట అండి. ఇలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. నువ్వెవరు ఫ్యాన్? అయ్యో అలా చూడవా నువ్వు కూడాను? నేను చూడట్లేదమ్మా. కానీ చూడాలి. ట్రెండ్స్ మారాలి. ట్రెండ్ సెట్ చేయాలంటే చూడాలి. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మేడం. అవును కదా. వంశీ సార్ ఏం చేశారో తెలుసా? నాకు తెలియకుండా తెలిసిపోయిందిగా మేడం. బ్లడ్ డొనేషన్ చేశారు. ఫోన్లో ఉంది ఫోటో. బ్లడ్ డొనేషన్ చేశారండి వంశీ సారు. పవన్ కళ్యాణ్ బర్త్డే అని. యాక్చువల్ గా అంటే ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి అంటే కామన్ గా ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే వంశీ సార్ గారు వాళ్ళ ఫ్రెండ్ అంటే కండక్ట్ చేశారనమాట అండి. యాజ్ ఏ ఫ్రెండ్ పిలిచారని చెప్పేసి వెళ్ళారు. అక్కడ బ్లడ్ డొనేట్ చేసి వచ్చారు. కానీ అలాగా యూజ్ అవుతుంది అంటే కనుక చాలా మంచిది కదండి బ్లడ్ డొనేషన్ అనేది. నాకు చెప్తే నేను వద్దండి అంటాను. ఎందుకంటే నాకు నొప్పి అనమాట, నాకు భయం అనమాట. యాక్చువల్గా ఇచ్చేవాళ్ళని కూడా ఆపేస్తాను నేను. అందుకే నాకు చెప్పకుండా ఇచ్చేసి వచ్చారు. చెప్పకూడదు అని కూడా ఏం లేదండి. పాప ఆయన వేరే వర్క్కి వెళ్ళారు. అక్కడ ఇంకా కాల్ వచ్చేసరికి అటు నుంచి అటు వెళ్ళి తర్వాత నాకు ఫొటోస్ షేర్ చేశారు.
నిన్న అన్నదానం కూడా జరిగింది మేడం. దానికి అవును, సార్ దానికి కూడా కూడా amount సార్ ఇచ్చారు. అవును అవును అన్నదానానికి కూడా ఇచ్చారు. అది వంశీ సార్ గారు వాళ్ళ ఫ్రెండ్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి. చూసారు కదండి, శారీస్ అయితే చాలా బాగున్నాయి. 1450. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాసేసేయండి. ఇంకోటి ఇక్కడ పోయి ఇక్కడ చూడండి అరిచేస్తున్నారు నేను నేను అని చెప్పేసి పక్క నుంచి ఇక్కడ సైకిల్ చేస్తున్నారు. మేబీ నాకు కూడా చాలా చాలా ఇష్టమే, కాకపోతే అంటే ఫ్యాన్ అంటే ఓకే. మూవీస్ అయితే చాలా ఇష్టంగా చూసేదాన్ని అండి. ఆయన అయితే మూవీస్ అయితే మాత్రం చిన్నప్పుడు చాలా ఇష్టం అనమాట. అంటే ఇది వరకు నుంచి బాగుంటాయండి మూవీస్ అయితే. కొన్ని అయితే చాలా చాలా ఇష్టంగా చూసేవాళ్ళము. ఖుషి, అలా కొన్ని తమ్ముడు మూవీ, ఇలాంటివన్నీ మా మెమరీస్ అనమాట అండి. అందులో సాంగ్స్ కానీ వామో తొలి ప్రేమ అంటండి, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి యాక్చువల్ గా. ఆయనవి 599 రూపీస్ లోనమాట అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ప్రీ రిలీజ్ అయింది మేడం. అన్నారమ్మా. మనం కూడా వెళ్ళాలమ్మ ఒకసారి అలాంటి వాటికి. SRM కాలేజీలో మొత్తం హిత వాళ్ళు అక్కడ కదా, అక్కడ కాలేజీలో థియేటరు మొత్తం కొనేసుకుని ఎవరు వీళ్ళు స్టూడెంట్స్ అన్నమాట. అక్కడ థియేటర్ తీసుకుని అంటే రెంటల్కి పవన్ కళ్యాణ్ గారు మూవీస్ రిలీజ్ చేశారంట. చాలా బాగుంది, ఎంజాయ్ చేశారు అని చెప్పి పాపయ్య. 599 రూపీస్కే కొన్ని డిజైనర్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ చక్కగా ఉంటాయి. సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఆదిత్య ఓం కూడా వచ్చాడు మేడం. సినిమాలో ఓకే, నాకు ఐడియా ఉంది. చాలా మారిపోయాడు మేడం. అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ గా ఉంది ఫేస్. ఓకే, ఇంకా మారిపోతూనే ఉంటారు కదా. అంతే కదా, రియల్ లైఫ్ లోనే మనం మారిపోతాం. ఇంకా వాళ్ళు చాలా వర్క్ తను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాడు మేడం, అందువల్ల అన్నట్టుగా చెప్పారు. ఎవరు ఆదిత్య ఓం. మీకు తెలుసండి ఆదిత్య ఓం గారంట. మీకు తెలుసు అంటే కనుక కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. అలాగే రేపటి నుంచి అయితే సారీ ఈ రోజు నుంచే నేను బిగ్ బాస్ చూడటానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా జీరో నాలెడ్జ్ ఉంది బిగ్ బాస్ మీద, మీకు అర్థమైపోతూ ఉంటుంది. వాటికి 599 రూపీస్ అనమాట అండి. ఇవన్నీ కూడా లెనిన్ మీద ప్రింట్స్ అనమాట, చాలా చక్కగా ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ అండి. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఏనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 399 రూపీస్ లోనమాట అండి. ఇది వచ్చేసేసి మనకి ఆర్గంజా అండి. శారీ అంతా కూడా ఆర్గంజా వచ్చింది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఆర్గంజా వస్తుందండి. పైన కింద కూడా బోర్డర్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్ ప్రైస్ లోనండి. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు అండి, పళ్ళు అనేది ఇలా వస్తుంది. ఎవరెవరు బిగ్ బాస్ చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. రేపు అయితే నేను ఫుల్ బిగ్ బాస్ చూసి తెలుసు నాకు యశ్మి. చూసారు కదండి 399 రూపీస్. దాని కళ్ళు భలే డిఫరెంట్ గా ఉంటాయి కదా, బాగుంటాయి మేడం, చాలా బాగుంటాయి. పోనీ కళ్ళు చూడు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తను కృష్ణ ముకుంద మురారిలో కూడా చేస్తుంది మేడం, బాగా ఫేమస్ అయిపోయింది. నేను ఆ సీరియల్లో ఒక 1 or 2 ఎపిసోడ్స్ లో చూసాను అంతే. ఇద్దరు హీరోయిన్స్ వచ్చారు మేడం. అవునా, ప్రేరణ. తన కళ్ళు ఎందుకనో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మేకప్ వల్ల కూడా కాదు అసలు, ఎందుకో నాకు కొంచెం కళ్ళే కొంచెం చూడటానికి కళ్ళు వరకు చూస్తే చాలా బాగుంటది అమ్మాయి. 399 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. కొంతమందికి బై బర్త్డే కొన్ని గ్లో వస్తాయి కదా ఫేస్ లో, కళ్ళు మంచి గ్లో ఫేస్ లో. 399 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఎవరమ్మా? శేఖర్ భాష. అవును, శేఖర్ మాస్టర్ వచ్చారన్నారు, రాలేదు. శేఖర్ మాస్టర్ శేఖర్ భాష. శేఖర్ భాషనా? అబ్బో ఆయన వస్తే ఇంకేంటి అసలు అనుకున్నాను. ఆయన అంటే ఫుల్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, అలా వచ్చారు అనుకున్నాను. అందరూ శేఖర్ అన్నారు మేడం. లాస్ట్ కి శేఖర్ భాష ఆర్జే. ఓకే ఓకే, తను వచ్చాడు. తను ఏం చేస్తారు? ఆర్జే మేడం. ఆర్జే మామూలుగా ఇప్పుడేమో మామూలు తను కూడా యూట్యూబ్ లో వైరల్ వీడియోస్ చేస్తున్నాడు మేడం. అంటే ఇట్లా ఇంటర్వ్యూస్ లాగా తీసుకొని వైరల్ అయ్యాయి. తను కూడా వస్తుంది.
399 రూపీస్ లోనేనమాట అండి ఆర్గంజా సారీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ కి అయితే ఇవ్వడం జరిగింది. కామన్ గా ఇవైతే 799, బట్ మేము ఇంకా ఆఫర్ లో లాస్ట్ పీసెస్ ఉన్నాయండి, అందువల్ల ఈ కాస్ట్ కి అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ 399 ఫ్రీ షిప్పింగ్ అండి. చూసారు కదండి, కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చక్కగా ఉన్నాయి. అండ్ ఫైనల్ గా వచ్చేసేసి 399 రూపీస్ లోనేనమాట అండి. ఇవి పైన కింద కూడా బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా మంచి లెనిన్ శారీస్ అనమాట అండి. పళ్ళు అండి, పళ్ళు అనేది మనకి ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. దట్టు బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ వచ్చింది. జస్ట్ 399 ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. మంచి లెనిన్ శారీస్. సోనియా ఐడియా ఉందా మేడం? సోనియా కూడా వచ్చింది అనమాట ఇందులోకి. ఓకే, బిగ్ బాస్ లోకి. తన ప్రొఫెషన్ ఏంటో తెలియదు కదా నాకు, అంటే ఇంకా కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాను కదా, ఐడియా వస్తుంది అంతే. స్టార్టింగ్ చూసినప్పుడు నా 2 ఎపిసోడ్స్ లాస్ట్ టైం కూడా ఎవరో తెలియదు అనిపించింది. చూడగా అప్పుడు ఇంకా కానీ అసలు 5 బిడ్డ అయితే మాత్రం టాస్క్లు అయితే ఎంత టఫ్ గా ఉన్నా కూడా చాలా బాగా అటెండ్ చేశారు. అసలు శివాజీ అయితే మైండ్ గేమ్, మొత్తం మైండ్ గేమ్ శివాజీ. నెక్స్ట్ ఈసారి అయితే నాకు ఎందుకో లేడీస్ విన్ అవుతారేమో అనిపించింది జానిస్ కంటే. ఎందుకో లేడీస్ కొంచెం నైనిక వీళ్ళందరూ కొంచెం షార్ప్ గా అనిపించారు బాగా. ఈసారి లేడీస్ వస్తే బాగుంటుంది. తెలిసి ఎవ్వరు ఇప్పుడు వచ్చి లేడీసే రాలేదు కదా ఇన్ని సీజన్స్ లో. సీజన్ లో లేడీస్ వచ్చారు. అది కూడా ఓటీటీలో రిలీజ్ అయింది మేడం. ఓకే, నేను చూడలేదు అసలు అదైతే. లేడీస్ వచ్చింది అయితే చూడలేదు. ఈసారి లేడీస్ వస్తే బాగుండు. ఇన్ కేసు ఏదన్నా లేడీస్ కి మీకు ఎలా అనిపిస్తుందండి? లేడీస్ విన్ అయితే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి మీరు కూడాను. మనమైతే లేడీస్ బాగా స్ట్రాంగ్ గా కూడా ఉన్నారు. నాకెందుకు బాగా ఈసారి పేర్లు విన్నా కూడా కొంచెం గట్టిగానే అనిపించారు ఈసారి. లేడీస్ నవీన్ అని చెప్పేసి మామూలుగా అబ్బాయి నవీన్ అంటారు మా ఆర్టిస్ట్. ఓకే, చూసారు కదండి, జస్ట్ 399 రూపీస్ అనమాట అండి. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. బిగ్ బాస్ కబూర్లు ఏంటి ఈ రోజు వీడియోలో అయితే కొన్ని కబూర్లు అయితే మాట్లాడుకున్నాము, బట్ నేనైతే చూడలేదన్నమాట బిగ్ బాస్. టైం లేక నేను ఈ రోజు నుంచి బిగ్ బాస్ చూస్తాను. మీరు కూడా బిగ్ బాస్ చూస్తే కనుక మీకు ఫేవరెట్ ఎవరు, ఈసారి విన్నర్ అయితే నేను లేడీ రావాలని కోరుకుంటున్నాను. మీకు ఎవరు రావాలి అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. ఎవరైతే ఎక్కువ కామెంట్ సెక్షన్ లో పెట్టారో వాడికి మా ఓటు కూడా వేస్తాము. అలాగే వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఉషా వంశీ, మీ చీరాల సారీస్, మీ బిగ్ బాస్ తో. ఇవే మా బిగ్ బాస్ కబుర్లండి.